ఒక స్కూల్ గ్రౌండ్లో అనామికకి, అర్చనకి ఫిష్ ఫ్రై పోటీ జరుగుతూ ఉంటుంది. గెలిచిన వాళ్లకి 25,000 ప్రైజ్ మనీ కింద ఇస్తారు. అక్కడున్న వాళ్ళందరూ ఆసక్తిగా ఆ పోటీని చూస్తూ ఉంటారు. అనామిక అత్తగారు శారద, అర్చన అత్తగారు సుశీల ఇద్దరూ కోపంగా చూసుకుంటూ ఉంటారు. తనలో తాను, సరిగ్గా చేపల ఫ్రై చేయడం రాని నా కోడలు అనామిక ఈ పోటీలో గనక గెలవాలంటే సుశీలను రెచ్చగొట్టి తన కోడలు చేసే చేపల ఫ్రై తినేలా చేసి కళ్ళు తిరిగి పడేలా చెయ్యాలి. అప్పుడు అర్చన ఓడిపోద్ది, నా కోడలు అనామిక గెలుసుద్ది, 25,000 రూపాయలు వస్తాయి. ఈ చేపల అమ్ముడు కాకుండా ఏదైనా వ్యాపారం పెట్టుకోవచ్చు అని ఆలోచన చేస్తూ ఉంటుంది. సుశీల కూడా తనలో తాను ఇలా అనుకుంటుంది. ఈ శారద ఏమిటో ఆలోచిస్తుంది, అది ఖచ్చితంగా నన్ను దెబ్బతీయడానికే. వామ్మో, ఈ శారదతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉండగా శారద మధ్యలో కల్పించుకొని, నా కోళ్ళ గెలిచిన తర్వాత నీ ముఖం ఎలా చూపిస్తావో నేను చూస్తానే. గెలిచేది నీ కోడలు కాదే శారద, నా కోడలు. కావాలంటే పందెం. అసలే నా కోడలు అన్ని రకాల వంటలు చేయడంలో బాగా తిరిగిన చెయ్యి. ఈ ఫిష్ ఫ్రైని ఇంటి దగ్గర ఎన్నిసార్లు చేసిందో. చేసినప్పుడల్లా ఆహా ఓహో అనుకుంటూ తినేవాళ్ళం. ఇప్పుడు కూడా అక్కడ చేస్తుంది కదా, ఎల్లి ఆహా ఓహో అనుకుంటూ తినమ్మా బాగా. అక్కడ జరుగుతున్న పోటీలో నా కోడలు గెలిచిన తర్వాత ఖచ్చితంగా తింటానే శారద. గెలిచిన తర్వాత కాదు సుశీల, ఇప్పుడే వెళ్ళి తినాలి. అప్పుడుగా నిన్ను నమ్ముతాను. నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదమ్మా శారద. అయితే నీ కోడలు వంటలు చేయడంలో చెయ్యి తిరిగిన అమ్మాయి కాదన్నమాట. నీతో నేను వాదన చేయను తల్లి, నేను చేస్తానుగా. సుశీలాయ్, నేను చెప్పే జాగ్రత్త గిను. నువ్వు నీ కోళ్ళలో ఎట్టాగో కలిసి మెలిసి ఉండడం లేదు. అర్చన గెలిస్తే ఆ డబ్బులు అదే తీసుకుపోద్ది, నీకేం ఇవ్వదు. ఏవేనంటే నేను ఫిష్ ఫ్రై చేశాను, విన్ అయ్యాను, డబ్బులు గెలుచుకున్నానని చెప్పుద్దే తప్ప అంతలా నేర్పించిన నీ గురించి ఏమీ చెప్పదు. ఈ విషయం బాగా గుర్తుంచుకో మరి అని శారద చెప్పగానే సుశీల ఆలోచనలో పడింది. అది చూసి సుశీల చిక్కిందని శారద సంతోషపడుతూ, సుశీల, నేను చెప్పినట్టు చేస్తే 50,000 ఇత్తా, బాగా ఆలోచించుకో మరి అని శారద చెప్పగానే సుశీల అత్యాశకుపోయింది. 50,000 ఇస్తావా? నిజంగానే 50,000 రూపాయలు ఇస్తావా శారద? నిజం సుశీల, నువ్వు నీ కోడలు చేస్తున్న ఫిష్ ఫ్రై దగ్గరికి వెళ్ళి మైక్ తీసుకొని, నా కోడలకి సరిగ్గా టీ పెట్టడమే రాదు, చికెన్ చేయమంటేనే ఎటా చెయ్యాలత్తయ్యా అని అడుగుద్ది. న్యాయ నిర్ణేతలను కాపాడుకోవడానికే ఇలా చేస్తున్నానని చెప్పు. సరే శారద, తప్పకుండా నువ్వు ఎలా చెప్పమంటే అలాగే చెప్తాను, కానీ నా డబ్బులు మాత్రం రెడీగా ఉంచు అని సుశీల క్షణం కూడా ఆలోచించకుండా మైక్ దగ్గరికి వెళ్ళింది. అయ్యా, అందరూ నన్ను మన్నించాలి. నా కోడలు అర్చన డబ్బుకి ఆశపడి ఈ పోటీలో పాల్గొంది. తనకి వంటలు చేయడం అసలు రాదు. దయచేసి అర్చన చేసింది తినకండి. ఒకవేళ మీరెవరైనా గనక తిన్నారంటే బాత్రూమ్స్కి పరిగెత్తాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఇష్టం. అందరికీ నమస్తే అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడొక పెద్ద మనిషి మైక్ తీసుకొని, ఒక్క మెతుకు పట్టుకుని చూస్తే చాలు అన్నం ఉడికిందా లేదా అని తెలుస్తుంది. అలాగే ఒక కోడలి వంటల గురించి తన అత్తగారు చెప్పిందంటే అది ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది. అందుకే అనామికని విన్నర్గా ప్రకటించి 25,000 రూపాయలు అందిస్తున్నా అని చెప్తాడు. అందరూ చప్పట్లు కొడతారు. అనామిక సగం చేసిన ఫిష్ ఫ్రై వదిలిపెట్టి వెళ్లి డబ్బులు తీసుకుంటుంది. శారద ఎంతో సంతోషపడుతుంది. అవతల సుశీల, అర్చన ఇద్దరు గొడవపడుతూ ఉంటారు. యువతల శారద తన కోడలు అనామికని తీసుకుని చక్క ఇంటికొచ్చేస్తుంది. అనామిక చేతిలో ఉన్న డబ్బుల్ని చూసి చాలా సంతోషపడుతుంది శారద. కోళ్ళా, ఒకసారి డబ్బులు ఇవ్వు, నా 2 కళ్ళు సరిపోవట్లేదు అని అనామిక దగ్గర నుంచి డబ్బుల్ని తీసుకుని వాటినే చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. నిజం చెప్పండి అత్తయ్య, ఏం మాయ చేశారు? సుశీల అత్తయ్య అలా ఎందుకు చేసింది? అర్చన నాకంటే చాలా బాగా వంటలు అవి చేస్తూ ఉంటుంది కదా. కోడలా, ఎంతకాలం ఈ చేప అమ్ముతూ ఉంటాను చెప్పు. ఈ డబ్బులతో ఏదైనా వ్యాపారం పెట్టుకుందాం, చక్కగా సంపాదించుకుందాం, సంతోషంగా ఉందాం. వ్యాపారమా? ఏ వ్యాపారం చేద్దాం అత్తయ్య? చేపల ఫ్రై పెట్టుకుందాం కోళ్ళ. అసలే చలికాలం కదా, ఏడిగా ఉండాలని చాలా మంది చేపల ఫ్రై తింటారు. మనం కూడా మంచి చోటు చూసుకొని చేపల ఫ్రై పెట్టుకుందాం. చేపలంటే ఇష్టం ఉండదు ఎవరికి చెప్పు. వాళ్ళందరూ వచ్చి చలికాలంలో వేడివేడిగా ఈ ఫ్రైని కొంటారు. నాకేమో సరిగ్గా చేపల ఫ్రై చేయడం రాదు కదా అత్తయ్య. నాకు తెలీదా కోళ్ళ, నీకేం వస్తాయో ఏం రావో అన్నీ నీకు నేర్పిస్తాను. మనం మాత్రం ఈ చలికాలం పోయే వరకు చేపల వ్యాపారం చేస్తున్నాం అంతే. సరే అత్తయ్య అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక పార్ట్ టైం ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్న రమేషు రోజులాగానే ఆ రోజు కూడా రాత్రి 11 గంటలకు ఇంటికొచ్చాడు. ఇంట్లో పిల్లలతో సహా అందరూ దిగాలు ముఖాలు వేసుకొని ఎవరికి నచ్చిన ప్లేసుల్లో వాళ్ళు కూర్చుని ఉన్నారు.
వాళ్ళని అయోమయంగా చూస్తూ, ఏం జరిగింది నాన్నా? ఎందుకలా దిగులుగా ఉన్నారు? మన ఇంట్లో ఈ పూట చేపల యుద్ధం జరిగింది బాబూ. అనామిక, ఈరోజు చేపలు పూర్తిగా అమ్ముడుపోయాయా? లేదండి, రోజులాగే ఈరోజు కూడా 2 కిలోల చేపలు మిగిలాయి. మరెందుకు చేపల కూర చేయలేదు? చేపల కూర చేయలేదని ఎవరు చెప్పారు మీకు? చేపల కూర చేసిన తర్వాత చేపల యుద్ధం ఎందుకు జరిగింది మన ఇంట్లో? నేను చెప్తాను నాన్న, నేను చెల్లి చేపల కూర తినమని చెప్పాము. అవును నాన్న, రోజు చేపల కూర ఏంటి నాన్న చండాలంగా? నువ్వు తాతయ్య రోజు చేపలు పట్టుకొస్తారు, అమ్మా నాన్నమ్మ వాటిని అమ్ముకొస్తున్నారు. అయినా కూడా కిలోనో 2 కిలోలోనో చేపలు మిగిలిపోతున్నాయి. వాటితో కూర చేస్తుందమ్మ. రోజు రాత్రిపూట మాకు చేపలు గోలేంటి నాన్న. అందుకే నాన్న, నేను చెల్లి అన్నం తినలేదు. పిల్లలో తినలేదు కదా అని నేను మీ నాన్న కూడా తినలేదురా. అత్తయ్య మావయ్య తినలేదని నేను కూడా తినలేదండి అని చెప్పగానే మొత్తానికి ఇంట్లో ఈ పూట చేపల కూరని ఎవ్వరూ అన్నంలో తినలేదన్నమాట. సరే, ఏం కావాలో చెప్పండి, ఆర్డర్ పెట్టుకుందాం. ఈరోజు డెలివరీ చేయగా వచ్చిన డబ్బుల్ని ఇలా ఖర్చు చేద్దాం అని చెప్పగానే హరీషు భవ్య ఇద్దరూ సంతోషపడి పరుగున రమేష్ దగ్గరికొచ్చారు. నాన్నా, నాన్నా నాకు చికెన్ బిర్యానీ. నాన్నా, నాకు చికెన్ టిక్కా బిర్యానీ. బాబు, అది ఇది వద్దు, అందరికి చికెన్ బిర్యానీ తెప్పించు. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాం. ఏమంటారా పిల్లలు? సర్లే నాన్నమ్మ, పని చేసి అలసిపోయి ఇంటికొచ్చిన నాన్నని ఇబ్బంది పెట్టడం నాకు భవ్యకి ఇష్టం లేదు. అందుకే నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాం. సరే, అందరికీ చికెన్ బిర్యానీ పెడతాను అని రమేష్ ఆర్డర్ పెడతాడు. అందరూ సంతోషపడతారు. చికెన్ బిర్యానీ రావటానికి 10 నిమిషాలు పడుతుంది. ఇంతలో నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. చికెన్ బిర్యానీ రాగానే తినడానికి రెడీ చేయి అనామిక. అలాగేనండి, తప్పకుండా చేస్తాను అని అనామిక చెప్పగానే రమేష్ తన బెడ్రూంలోకి వెళ్ళిపోతాడు. అందరూ గుమ్మం వైపు ఆశగా చికెన్ బిర్యానీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మమ్మీ, లెగ్ పీసులు వస్తే నాకు చెల్లికి వెయ్యాలి, లేదనుకో ఇద్దరం గోల్ గోల్ చేసేస్తాం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పరుగు పరుగున మన ఇంటికి వచ్చేస్తారు. అవును మమ్మీ, నానమ్మ, తాతయ్య మీకు కూడా చెప్తున్నాను. అబ్బాబాబా, తెలుసులేవే మనవరాల, ఎప్పుడు చికెన్ బిర్యానీ తీసుకొచ్చినా అందులో ఉండే లెగ్ పీసులు మీ ఇద్దరికి ఇచ్చినట్టే కదా, ఇప్పుడు కూడా ఎత్తానులే, అంతే కదా? అవును నానమ్మ అని భవ్య అంటూ ఉండగా చికెన్ బిర్యానీ ఆర్డర్ వచ్చింది. అనామిక తీసుకుంది. అందరూ తినటానికి కూర్చున్నారు. అనామిక అందరికీ చికెన్ బిర్యానీ పెట్టింది. లెగ్ పీసుల్ని పిల్లలు హరీష్కి భవ్యకు వేసింది. అందరూ సంతోషంగా చికెన్ బిర్యానీ తిని పడుకున్నారు. మరుసటి రోజున రమేషు ప్రసాదులు చేపల వేట కోసం వల తీసుకుని సెలయేటి దగ్గరికొచ్చారు. ఒడ్డున నిలబడి చేపల వల వేశారు. ఇంటి దగ్గర అత్తాకోడళ్ళు చేపల ఫ్రై గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్య, మనం చేద్దామనుకుంటున్న చేపల ఫ్రై వ్యాపారం గురించి మామయ్యకి ఆయనకి చెప్దాం, ఏమంటారు? చెప్పాలి గోళ్ళ, చెప్పకపోతే ఎట్టా? రాత్రి నేనే చూద్దాం అనుకున్నా, అప్పటికి బాగా ఆలస్యం అయిపోయిందిగా. అలాగ చెప్పాలి, వాళ్ళ అనుమతి తప్పకుండా తీసుకోవాలి. అప్పుడు మనం చేపల ఫ్రై వ్యాపారం పెడదాం. అది సరే అత్తయ్య, సుశీల అత్తయ్య వస్తే ఏం చెప్తారు? ఇంతకీ సుశీల అత్తయ్యకి ఏం చెప్పాలా చేయించారు ఆ రోజుని మీరు? అత్యాస మనిషిని ఏ విధంగానైనా మార్చేద్దకోళ్ళ. ఆశ ఉండాలి, అందుకు సరిపడా ఆరాటం ఉండాలి. కాని ఒక అత్యాస మాత్రమే మనిషి కొండకూడదు. అది మనల్ని సర్వనాశనం చేసేద్ది, బతుకు నరకం చేతది, బంధాలనైతే దూరం చేసేసిద్దమ్మా అని చెబుతుంటే సమయం అలా గడిచిపోతూ ఉంటుంది. మధ్యాహ్నం వరకు రమేషు ప్రసాదులు చేపలు పట్టుకుని ఇంటికొచ్చారు. అత్తా కోడలని చూశారు. ఏంటయ్యా, ఈరోజు ఎంత టైం పట్టింది? చేపలు పడాలిగా శారదా. అనామిక, ఏం కూర చేశావు? చికెన్ చేశానండి. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. కొంత సమయం తర్వాత ప్రసాదు రమేష్లు చికెన్తో అన్నం తింటారు. రిలాక్స్ అయ్యి కూర్చుంటారు. అత్తా కోడళ్ళు వచ్చి వాళ్లు చెయ్యాలనుకుంటున్న చేపల ఫ్రై వ్యాపారం గురించి చెప్తారు. అది విని వాళ్ళిద్దరూ ఎంతో సంతోషపడతారు. సరే శారదా, మీ అత్తా కోడళ్ళు ఒక మాట మీద నిలబడి చేపల ఫ్రై వ్యాపారం చేసుకుంటారని చెప్పారు. వెళ్ళి చేసుకోండి, మేం మా పని చేసుకుంటాం అని చెప్పడంతో అత్తా కోడళ్ళు సంతోషపడతారు. మంచి చోటు చూసుకొని చేపల ఫ్రై వ్యాపారం మొదలు పెడతారు. చలికాలం కావటంతో చేపల ఫ్రై వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది. అత్తా కోడళ్ళిద్దరూ ఎంతో సంతోషపడుతూ ఉంటారు. శారద ఇంటికి పెద్ద కోడలుగా వచ్చిన అనామిక ఎంతో ఓర్పుతో నేర్పుతో అన్ని పనులు చేసుకుంటూ ఇంటిని చక్కదిద్దుతూ ఉంటుంది. ఇక చిన్న కోడలుగా వచ్చిన అలివేని ఒక కంపెనీ పెట్టి 10 మందికి జీతాలిస్తున్నాననే పొగరుతో ఇంట్లో ఏ పనీ చేయకుండా టైంకి టిఫిన్ తినేసి వెళ్ళిపోతుంది. మధ్యాహ్నం లంచ్ పంపమని ఫోన్ చేస్తుంది. సాయంత్రం స్నాక్స్ కావాలని ఆర్డర్ వేస్తుంది. రాత్రికి నచ్చిన డిన్నర్ చేయమని డిమాండ్ చేస్తుంది.
అయినా అనామిక ఏమాత్రం ఇబ్బంది పడకుండా తన చెల్లికే చేస్తున్నాను కదా అని అన్నీ టైం ప్రకారంగా రెడీ చేసి పంపిస్తూ ఉంటుంది. శారదకి అయినా సరే అనామిక నచ్చదు. అలివేని మాత్రమే నచ్చుతుంది. ఇంట్లో శారద ఒంటరిగా ఉన్న సమయంలో, శారద, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. పెద్ద కోళ్ల తరపున మాట్లాడడానికైతే ఏమీ లేదండి. నాకైతే ఆ అనామిక నచ్చదు. చిన్న కోడలు అలివేని నాకు బాగా నచ్చుద్ది. ఎందుకో తెలుసుకోవచ్చా శారదా? ఎందుకా? పెద్ద కోళ్ళ పేద కోళ్ళు ఏమీ లేదు దాని దగ్గర. చిల్లర డబ్బులు తప్ప నోట్ల కట్టలే ఉండవు. అదే నా చిన్న కోడల దగ్గర నోట్ల కట్టలే కట్టలు, అసలు చిల్లర డబ్బులే ఉండవు. శారదా, పెద్ద కోడలు పేద కోడలైనా మన మీద ఎంతో ప్రేమ ఉన్న కోడలు. చిన్న కోడల దగ్గర డబ్బుంది, కానీ ప్రేమ లేదు శారదా. మీకొక విషయం అర్థం కావడం లేదండి. డబ్బులుంటే అన్ని ప్రేమలు మన దగ్గరే ఉంటాయి. అన్ని ప్రేమలు మన దగ్గరికే వస్తాయి. మనం ఏది చెప్తే అది చేస్తాయి. నేను చెప్పేది విను శారదా. చిన్న కోళ్ళు బెల్లం కాదు, పెద్ద కోళ్ళు అల్లం కాదు. ఇద్దరూ మన ఇంటికొచ్చిన కోడళ్లే. ఇద్దరూ మనకు సమానమే. ఇద్దరికీ ప్రేమను పంచాలి, కోపాన్ని చూపించాలి. మీరెన్ని చెప్పినా నేను పెద్ద కోడల మీద ప్రేమనైతే చూపించలేను. నాకది నచ్చదో. మమతని పంచలేను. నా ప్రేమ, మమత, ఇష్టం అన్నీ కూడా మన చిన్న కోడలు అలివేనికే చెందుతాయి. రేపు నాకేదైనా జబ్బు వస్తే డబ్బు కావాలి. ఆ డబ్బేమైనా అనామేక దగ్గరుందా? లేదు కదా. అప్పుడు అదేం చేసుద్ది? ఆ డబ్బు ఇప్పుడు అలివేని దగ్గర ఉంది. డబ్బుంటే సరిపోదు శారదా. జాగ్రత్తగా చూసుకునే మనిషి కూడా మన దగ్గరుండాలి. డబ్బు చిన్న కోడల దగ్గరుంటే జాగ్రత్తగా చూసుకునే మనస్తత్వం మన పెద్ద కోడల దగ్గరుంది. ఆ విషయం నీకు తెలుసు. కాని అతనని అహంకారం ఆ విషయాన్ని ఒప్పుకొని ఇవ్వటం లేదు శారదా. నాతో వాదిరట్టాగే చేస్తారా? నన్ను వదిలిపెట్టి కాస్త పుణ్యం ఎనగట్టుకుంటారా? ఈ క్షణం వదిలి పుణ్యం కట్టుకోమంటున్నావా శారదా? లేదంటే మొత్తానికి వదిలిపెట్టి పుణ్యం కట్టుకోమని చెప్తున్నావా? ఏదోటి చెప్పు. మొత్తానికి కాదండి, ఈ క్షణం వరకు వదిలిపెట్టి కాస్త పుణ్యం కట్టుకోండి చాలు అని శారద చిరాగ్గా అనటంతో ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎప్పుడు చూడు సంపాదిస్తున్న చిన్న కోడల్ని చిన్నచూపు చూస్తాడు. ఇంటి పని మనిషిగా బతుకుతున్న పెద్ద కోడల్ని నెత్తిని పెట్టుకుంటాడు ఈయన. ఈయనకి మా చిన్న కోడల అలివేని విలువ ఎప్పుడు తెలుస్తుందో ఏమో అని అనుకుంటూ ఉండగా అనామిక కూరగాయలు తీసుకొని వచ్చింది. అప్పుడు శారద గోడకున్న వాచ్ను చూసింది. సమయం 12 అయింది. తెలిసిన రోజు నా దగ్గరికి వచ్చి, నువ్వు చేస్తున్న పని నిజమేనే శారదా? నువ్వు పెంచుకున్న ఆ ఇష్టం, అభిమానం, ప్రేమ అలివేని మీద నిజమేనే శారదా? అప్పుడు నాకు అర్థం కాలేదని అంటాడు. యా అనామిక, ఇప్పుడు కూరగాయలు తీసుకొస్తే ఎప్పుడు వంట చేస్తావు? ఎప్పుడు చిన్న కోడలకు పంపిస్తావు? ఆయన ఇంట్లో ఉండి నువ్వంతగా ఏం చేస్తున్నావేంటి? ఏం పనులు చేస్తున్నావు? 10 గంటలకి మార్కెట్కెళ్ళి 11 గంటల వరకు తాజా తాజా కూరగాయలు తీసుకొచ్చి కమ్మరి వంట వేడివేడిగా చేసి ఆఫీసులో పనిచేసి అలసిపోతున్నా అలివేనికి పంపించాలి. ఆ విషయం నీకు తెలీదా? రైస్ అయిపోయింది అత్తయ్య. పాలకూర చేసి పంపించమని చెప్పింది. అరగంటలో రెడీ చేసి క్యారేజ్ తీసుకెళ్లి ఇస్తాను అత్తయ్య. నువ్వు వెళ్తే నిన్న సెక్యూరిటీ వాళ్ళు బయటికి నెట్టేస్తారులే. ఆ క్యారేజ్ రెడీ చేసి ఉంచు, నేను పట్టుకుపోతా. అత్తయ్య, వంట రెడీ అయ్యాక బాక్స్ కట్టిస్తాను, తీసుకెళ్ళండి అని అనామిక కిచెన్లోకి వెళ్తుంది. శారద తనలో తాను అనామికాని తిట్టుకుంటూ ఉంటుంది. అరగంట గడిచింది. కిచెన్లో అనామిక పాలకూర చేసి లంచ్ బాక్స్ కట్టి శారదకిచ్చింది. శారద ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇక ప్రసాదు హాల్లోకొచ్చాడు. అమ్మా కోల్లా, భోజనం పెట్టినా మావయ్య? నాకిప్పుడే వద్దమ్మా, నువ్వు వెళ్ళి తిను. ఉదయం తినాల్సిన టిఫిను ఇప్పుడు మధ్యాహ్నమైనా నువ్వు తినలా. ఇక మధ్యాహ్నం తినాల్సిన భోజనం ఎప్పుడు తింటావు? వెళ్ళు కోల్లా, వెళ్ళి తిను. తింటానులే మావయ్య. పాడైన పాలకూరతో కిచెన్ మొత్తం చెత్తగా ఉంది. అది క్లీన్ చేసిన తర్వాత తింటాను. తిన్న తర్వాత క్లీన్ చేయొచ్చులే తల్లి. పద, ముందుగా తిందు గాని. మళ్ళీ అత్తయ్య వస్తే తిడుతుంది కదా మావయ్య. మీ అత్తయ్యకి నేను చెప్తానులే కోళ్ళా, పద ముందుగా తిను అని కూతుర్లా చూసుకునే కోడలి చేతిని పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. టిఫిన్ తినిపిస్తూ ఉంటాడు. అనామిక కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారుతూ ఉంటాయి. ఏమైంది తల్లి? చనిపోయిన నాన్న గుర్తొచ్చాడు మావయ్య. మీ నాన్నేమీ చనిపోలేదమ్మా, నా రూపంలో బతికే ఉన్నాడు. నేను మీ నాన్ననే అనుకో తల్లి. నీకొంచెం బాధ కలిగినా నాకు చెప్పు. అలాగే మావయ్య అని తండ్రి కూతులలా ప్రసాదు అనామిక మాట్లాడుకుంటూ టిఫిన్ తింటారు. శారద లంచ్ బ్యాగ్ పట్టుకొని అలివేని ఆఫీస్కొచ్చింది. అలివేని టెన్షన్ పడుతూ అటు ఇటూ తిరుగుతూ ఉంటుంది. శారద అది పట్టించుకోకుండా, చిన్న కోళ్ళ, నీకోసం నేనే స్వయంగా వంట చేసి తీసుకొచ్చా, తిని వర్క్ చేసుకో.
అత్తయ్య అక్కడ పెట్టి ఇంటికి వెళ్ళండి, నేను తర్వాత తింటాను. అది కోళ్ళ, నువ్వు పనిలో పడితే అన్నం తింటం మర్చిపోతావమ్మా. దా కోళ్ళ తింది గాని అని శారద విసిగిస్తూ ఉంటుంది. అలివేనికి కోపమొచ్చింది. కోపంగా, ఏయ్ ముసల్దానా, ఒకసారి చెప్తే అర్థం కదా, వెళ్ళెక్కడి నుంచి ఓసి నసుగుదా ఉంటావేంటి అని అలివేని అనగానే శారద ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది. డబ్బుల కోసమే కదా ఇంత ప్రేమ నా మీద చూపిస్తున్నావు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు, నేను నమ్మి పెట్టుకున్న నా స్నేహితురాలు మానస నన్ను మోసం చేసింది. ఇప్పుడు ఆఫీస్ తందైపోయింది, వెళ్ళండి ఇక్కడి నుంచి అని శారదని తన రూమ్ నుంచి బయటకు నెట్టేసింది. శారద బాధగా కన్నీళ్లు పెట్టుకుని అలా రోడ్డు మీద నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ప్రసాదు లాన్లోని ఉయ్యాల బల్ల మీద కూర్చొని పేపర్ చదువుతూ ఉండగా తన పక్కనే ఉన్న ఫోను రింగ్ అవుతుంది. చెప్పు గోవిందు. అవతల హాస్పిటల్ నుంచి డ్రైవర్ గోవింద్ మాట్లాడుతూ, సార్, అమ్మగారికి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి తీసుకొచ్చాం అని హాస్పిటల్ పేరు చెప్తాడు. ప్రసాద్ కంగారు పడుతూ అనామికాని పిలిచి శారదకు జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్తాడు. అయ్యో మావయ్య, ఆయనకి మరిది గారికి అలాగే అలివేనికి ఫోన్ చేసి అత్తయ్యకి యాక్సిడెంట్ అయిన విషయం చెప్పండి. అలాగే కోళ్ళ, వెళ్తూ వెళ్తూ దారులు చెప్తాను గాని నువ్వు పద అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఆతురతగా ఇంటి నుంచి బయలుదేరుతారు. పెద్ద కొడుకు రమేష్ ఆటోలో, చిన్న కొడుకు అజయ్ కారులో హాస్పిటల్కి బయలుదేరుతారు. అలివేని మాత్రం ఆఫీస్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ప్రసాదు, అనామిక, రమేషు, అజయ్ హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉన్న శారద దగ్గరికి వచ్చారు. శారదకి ఒక చెయ్యి, ఒక కాలు విరుగుతుంది. శారద నెమ్మదిగా కళ్ళు తెరిచి తన దగ్గరకొచ్చిన వాళ్ళందరినీ చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అందరూ ఉంటారు, కాని తను ఎంతో ప్రేమగా చూసుకున్న చిన్న కోడలు అలివేని మాత్రం అక్కడ తనకి కనిపించలేదు. ఆ బాధే శారదను మరింతగా బాధ పెడుతుంది. అసలు ఇదంతా ఎలా జరిగింది అత్తయ్యా అని అనామిక అడగగానే శారద ఏమీ మాట్లాడకుండా ముఖం తిప్పుకుంటుంది. అది చూసి ప్రసాదు తనలో తాను, ఎంత జరిగినా శారదకి బుద్ధి రాలేదు, ఏకపై వచ్చుద్దన్న ఆశ లేదు అని అనుకుంటూ ఉండగా, చిన్న కోళ్ళ అలివేని రాలేదా అండి? వచ్చిందమ్మా, కింద బిల్లు కడుతుంది. తప్పు బాబు, అబద్ధం చెప్పకు. ఇప్పుడు గాకపోయినా రేపైనా నువ్వు నిజం చెప్పాలి. నాన్నా, మనం ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం, ఇప్పుడు కాసేపు మౌనంగా ఉన్నాన్నా అని చెబుతూ ఉండగా డాక్టర్ వచ్చాడు. శారదను చెక్ చేసి, ఒక కాలు, ఒక చెయ్యి విరిగింది. ఇంట్లో ఎవరు తనని చూసుకుంటారో వాళ్ళు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ గారు, తను మా అత్తయ్య, ఎలా చూసుకోవాలో నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. వద్దు డాక్టర్ గారు, తనకి చెప్పొద్దు, నేను ఆ ఇంట్లో ఉండలేను. ఏదైనా పెయిడ్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటే చెప్పండి డాక్టర్ గారు, నేను అక్కడే ఉంటాను. శారదా, నువ్వు కాసేపు మాట్లాడకు, డాక్టర్ చెప్పేది వినాలిగా అని చెప్పగానే శారద ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. డాక్టర్ వివరంగా శారదని ఎలా చూసుకోవాలో, ఎలాంటి ఫుడ్ పెట్టాలో చెప్తాడు. అనామిక శ్రద్ధగా వింటుంది. ఒక గంట గడిచిన తర్వాత అందరూ శారదని తీసుకుని ఇంటికి వెళ్తారు. అనామిక అన్ని సపర్యలు చేస్తుంటే శారద మాత్రం చీదరించుకునేది. కోపంగా ప్రసాద్ ఒకరోజు, ఎందుకు శారదా, పెద్ద కోడల దగ్గరుండి అన్ని సపర్యలు చేస్తుంటే అట్టా చేదరించుకుంటున్నావు? ఇక నువ్వు అనామిక మనసుని, ప్రేమని అర్థం చేసుకోవా? పెద్ద కోడలను అర్థం చేసుకున్నాను కాబట్టి అనామిక చేత సేవ చేయించుకోవాలని అనుకోవడలేదండి. శారదా, అవునండి, అనామికని పెద్ద కోళ్లగా చూడలేదు, ఒక పని మనిషిగాని చూశాను. ఇప్పుడు నాకు బాగోలేదని, సేవలు చేస్తుందని ప్రేమగా కోడలా అని పిలవలేను కదండి. మా అత్తయ్య చాలా స్వార్థపరురాలని తిట్టుకుంటే అని శారద చెప్తుంటే అనామిక వచ్చి ఆ మాటలు విని, నేనెందుకు అలా అనుకుంటాను అత్తయ్య, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఈ ఇంటికి పెద్ద కోడల్ని, అందర్నీ ప్రేమగా చూసుకునే బాధ్యత నా మీదుంది అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేను అలివేనిని కోడల్లా మహారాణ్లా చూసా, కాని చిన్న కోళ్ళు ఇంతవరకు నా దగ్గరకు వచ్చింది లేదు, నన్ను చూసింది లేదు, కనీసం ఎలా ఉందత్తయ్య అని కూడా పలకరించలేదు. నీకు నిజం తెలియదు గదా, చిన్న కోడలు పెట్టిన కంపెనీని తన ఫ్రెండు మానస అని మోసం చేసి తన పేరు మీద రాయించుకొని అలివేనిని మోసం చేసింది. అయ్యో నా కోడల, ఇప్పుడు మరేం చేస్తుంది? నీకు ముఖం చూపించలేక తన రూంలో కూర్చుని ఏడుస్తుంది. మంచి చెడు మన చేతిలో ఉండవని కోడల దగ్గరికెళ్ళి నా మాటకు చెప్పండి, బాధపడ్డం ఆపేయమనండి, చేసేదేమీ లేదు. ఇక ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించడం తప్ప. నేను చెప్పడం ఎందుకు శారదా, నువ్వే చెప్పు అని అంటూ ఉండగానే అలివేని శారద దగ్గరికొచ్చింది. తనను మన్నించమని వేడుకుంది. ఇక అప్పట్నుంచి శారద తన ఇద్దరి కోడలని సమానంగా ప్రేమగా చూసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.